హలో ఫ్రెండ్స్, ఈరోజు వీకెండ్ అని చెప్పేసి బయటకు అయితే వచ్చాం. సో ఇక్కడికి ఏంటంటే ఫస్ట్ మేము వచ్చిన ప్లేస్ ఈరోజు ఇక్కడ కిడ్స్కి గేమ్స్ ఉంటాయి అన్నమాట, వాటర్ గేమ్స్. సో అక్కడ చూద్దామని వచ్చేసాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 5 years లోపు వాళ్ళకి ఇక్కడ వాటర్ గేమ్స్ ఉంటుంది. పక్కనే చూసుకున్నట్లయితే పెద్దవాళ్ళు మొత్తానికి ఉంటుంది అనమాట, అంటే 5 years నుంచి 10 years వరకు. సో ఇక్కడ చూశారు కదా, ఇట్లా వాటర్ వదులుతుంటారు. సో దీనికి ఫీజు ఏం కట్టే పని లేదు, ఫ్రీగానే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మెరీనా బే శాండ్స్ దగ్గర ఇలా ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారనమాట. సో ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చూసాం, బాగుంది. అందరూ ఏంటంటే ఇక్కడ షాపింగ్ మాల్కి వచ్చిన వాళ్ళు మొత్తం కూడా ఏంటంటే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చూస్తూ ఉండరు. సో వీళ్ళంతా ఏంటంటే ఇది ఇక్కడ లోకల్ వాళ్ళు అనమాట. వీకెండ్ అప్పుడప్పుడు ఇలాంటి ఈవెంట్స్ అయితే షాపింగ్ మాల్స్ దగ్గర ఇంకా పెద్ద పెద్ద హోటల్స్లో ఇట్లా కండక్ట్ చేస్తుంటారు. సో అది అయితే ఈరోజు ఇది సెకండ్ ఈవెంట్ అనమాట. మేము చూసిందిలో డ్యాన్స్ అయితే బాగా వేస్తున్నారు. సో చూడవచ్చు ఇక్కడ వీళ్ళు. ఇంకా ఈ డ్యాన్స్ అయిపోయిన తర్వాత వేరే చోటుకి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో అయితే ఒక 3-4 ప్లేస్లో అయితే కవర్ చేయటం జరుగుతుంది. చూద్దాం ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అనేది. ఇక్కడ ఇది ఒక పెద్ద షాపింగ్ మాల్ అనమాట, మెరీనా బే శాండ్స్ అనేది. ఈ షాపింగ్ మాల్ ముందే వేస్తున్నారు వీళ్ళు. సో సింగపూర్లోనే అతి పెద్ద షాపింగ్ మాల్ అనమాట మెరీనా బే శాండ్స్ అనేది. సో ఇదేమంటే బిల్డింగ్ కూడా ఒక చూడటానికి డిఫరెంట్గా ఉండిద్ది. ఇంకా షాపింగ్ మాల్ పెద్ద షాపింగ్ మాల్ కాబట్టి జనాలు ఏంటంటే డైలీ కొన్ని వేల మంది వచ్చి వెళ్తుంటారు ఈ షాపింగ్ మాల్ దగ్గరికి. అందుకోసమని ఇలా కండక్ట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మేము ఈవెంట్స్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ అయితే ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో చూశారు కదా, ఇక్కడ లైటింగ్స్ కానీ వెనక బ్యాక్గ్రౌండ్లో డెకరేషన్ కానీ చాలా బాగుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ చూడటానికి చాలామంది వస్తారనమాట. పైకి చూశారు కదా, ఆ స్టార్స్ కానీ పక్కన సింహం బొమ్మలు ఇంకా కొన్ని ఏనుగు ఇట్లా అన్నీ డిఫరెంట్ బొమ్మలు కూడా పెట్టేశారు. బాగుందన్నమాట డెకరేషన్ కూడా. ఆ సింహాల బొమ్మలు అయితే చాలా బాగుంది చూడటానికి. సో ఇంకా అందరూ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం ఆ డెకరేషన్ బాగుందని చెప్పేసి ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. ఇది ఇక్కడ అన్నీ కూడా షాపింగ్ మాల్స్ ఉంటాయి అన్నమాట. ఇది షాపింగ్ ఏరియా సింగపూర్లో కల్లా. సో అందుకోసం అని చెప్పేసి వీకెండ్ అయితే జనాలు ఎక్కువ మంది వస్తుంటారు అన్నమాట. డెకరేషన్ చూశారు ఎట్లా ఉందో, అంతా ఫొటోస్ తీసుకోవటానికే ఉండారు ఇక్కడ. డెకరేషన్ బాగుందని చెప్పేసి ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వచ్చాం. సో ఎయిర్పోర్ట్లో ఏంటంటే టెర్మినల్ 2లో ఇలాంటి ఒక వాటర్ ఫాల్ ఉండిద్ది. సో ఇది చూడటానికి బాగుంటుందని చెప్పేసి షూట్ చేశాను. చూడొచ్చు, ఇది మొత్తం ఏంటంటే లోపల అద్దాల లోపల ఉండిద్ది అనమాట. సో వాటర్ అయితే చాలా బాగుండిద్ది డెకరేషన్ అయితే. ఎయిర్పోర్ట్కి వచ్చిన వాళ్ళు మొత్తం కూడా ఏంటంటే ఇది మిస్ అవ్వరు అనమాట. ఇదను లోపల ఇంకొకటి ఉండిద్ది వాటర్ ఫాల్, ఇండోర్ వాటర్ ఫాల్ సింగపూర్ ఎయిర్పోర్ట్లో. జూవిల్ చాంగి అంటారు దాన్ని. సో అది ఫస్ట్ అనమాట, ఇది తర్వాత. చూడటానికి బాగుంటాయి కాబట్టి వచ్చేసాం. సో ఇప్పుడైతే మీకు ఫ్లైట్ వచ్చి చూపిస్తాను. ఇండిగో ఫ్లైట్ అయితే వెళ్తుంది, చూడవచ్చు అక్కడ. సో ఇందాక ఏంటంటే ఈ డౌన్ టౌన్లో కూడా ఏంటంటే కొంత కవర్ చేసాం అనమాట. సో బయట డెకరేషన్ కూడా ఎలా చేశారు ఏంటి అనేది చూడవచ్చు ఇక్కడ. ఇది మా ఆఫీస్ దగ్గర. మొత్తం పైకి చూసుకున్నట్లయితే ఈ బిల్డింగ్ ఒక 60 అంతస్తులు దాకా ఉంటుంది. చాలా పెద్ద బిల్డింగ్ అనమాట, కొత్తగా కట్టారు ఇది. ఇది కట్టడానికి 4 సంవత్సరాలు పెట్టింది. సో ఇది హోటలు లిటిల్ ఇండియాలో ఉండిద్ది, హాలిడే ఇన్ అని హోటల్ అనమాట. బాగుండిద్ది ఇక్కడ. ఇది మొత్తం కూడా ఏంటంటే లిటిల్ ఇండియా. దీంట్లో ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఇది డౌన్ టౌను. ఈ డౌన్ టౌన్లో అన్ని బిల్డింగ్లు అన్నీ పెద్దగా ఉంటాయి.